గచ్చిబౌలిలో ఉన్నటువంటి రాజా భోజనం తెలుగింటి వంటిల్లు రెస్టారెంట్కి మనం అయితే రావడం జరిగింది. అసలు ఆ ఫుడ్ నిజంగానే అంత టేస్టీ ఉందా, ఎందుకు ఇంతమంది దాని గురించి ఇంతలా చెప్తున్నారు ఈ రెస్టారెంట్ గురించి అయితే నాకు కూడా ఒక డౌట్ ఉంది. రాజా భోజనంలోకి అయితే అడుగు పెట్టేసాము. నిజంగానే రాజభవనంలా ఉంది ఈ రాజా భోజనం రెస్టారెంట్. రాజా భోజనంలో ప్రత్యేకంగా మీ ప్రత్యేకత ఏంటి అంటే ఏం చెప్తారు? కాకరకాయ కోడి పకోడీ స్పెషల్. కాకరకాయ కోడి పకోడీ. ఓకే ఓకే. సేమ్ టైం అది కరివేపాకులో కూడా ఇస్తాము. నా వెజ్ వాళ్ళకి పన్నీర్ ఇస్తాము. ఓకే ఓకే. వెజ్ వాళ్ళకి చికెన్, ప్రాన్ అలా ఇస్తాం. చైతన్య గారు, మీరు ప్రత్యేకంగా ఇండియన్ ఫుడ్ మాత్రమే చేస్తారా? మీరు కూడా అన్ని రకాల ఫుడ్స్ తయారు చేస్తారా? చైనీస్, ఇండియన్, ఓకే ఓకే, సౌత్ ఇండియన్, ఈ మూడు స్పెషలైజేషన్. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే డైట్లో ఉన్న వాళ్ళు కూడా మనం ఇక్కడ తీసుకొస్తే ఏదైనా ఒక ఐటెం కనుక టేస్ట్ చేశారంటే ఇది ఇంత బాగుంది అంటే నెక్స్ట్ ఐటెం ఏ విధంగా ఉంది దాన్ని కూడా టేస్ట్ చేయాలని అయితే ఖచ్చితంగా అనుకుంటారు. అప్పుడే వాళ్ళు కస్టమర్స్ తినాలంటే ఫస్ట్ టైం ప్రతి ఒక్కటి మెయిన్లీ థాలి అవి ప్రతి ఒక్కటి టేస్ట్ చేస్తారండి. మొత్తం రెడీ అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ఐటెం పైకి. చిన్నతనంలో అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు, చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు, అందరి ఇళ్ళకి వెళ్ళినప్పుడు వీటిని మంచిగా చంకలో పెట్టుకుని చెరువుల దగ్గరికి వెళ్ళి మంచిగా నీళ్ళు తీసుకుని వచ్చి ఇవన్నీ ఇట్లా భుజాన్ని పెట్టుకుని ఇలా మనం వాటర్ తీసుకొచ్చేది, అలాగే నెత్తిని పెట్టుకునేది, ఇవన్నీ కూడా అన్నీ గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు మనం ఇట్లాంటి హుండీల్లో డబ్బులు దాచుకునే వాళ్ళం. మీరైతే దాచుకున్నారో తెలియదు, కానీ నేనైతే ఇట్లాంటి వాటిలో అమ్మ వాళ్ళు డబ్బులు ఇస్తే, ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు డబ్బులు ఇస్తే అవన్నీ కాయిన్స్ అన్ని ఇట్లాంటి వాటిలో దాచిపెట్టుకున్నారు. చాయ్ చటుక్కున తాగరా అబ్బాయి. దెబ్బకి మన చిరంజీవి గారే గుర్తొచ్చారు నాకు, ఎందుకంటే ఆ పాట కూడా పాడింది ఆయనే. ఇలాంటి ఛాయ్ గ్లాస్తోనే ఛాయ్ తాగుతూ ఆ ఛాయ్ మీద ఒక మంచి పాట పాడారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. బిటర్నెస్ మీకు తెలియదు, మీరు కాకరకాయ దానికి ఫీలింగ్ రాదు, బట్ దాని పోషకాలన్నీ మీ ఒంట్లోకి వెళ్తాయి. దాన్ని నేను నాన్ వెజ్ తో కలిపిస్తాను. మీరు ట్రై చేయాల్సింది అంటే కొంచెం లైక్ అప్సెట్ చేసినట్టే కొంత మట్టి. ఎవరైతే తిన్నారో వాళ్ళ రోజు ఆ ఇష్టం లేదన్న వాళ్ళలోనే ఎక్కువ మంది రిపీటెడ్ కస్టమర్స్ ఆ డిష్ కి స్పెసిఫిక్ గా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగానే దీంట్లో కాకరకాయ వేసారా అండి? నిజంగా వేసారా? ఒకవేళ చేదుని చంపడానికి స్వీట్ ఏదైనా సమ్ యాడ్ చేసి ఉంటారు వీళ్ళు, అప్పుడు మనకి చేదు తెలియకపోవచ్చు అనుకున్నాను. స్వీట్నెస్ అస్సలు తెలియట్లేదు. ఇప్పుడు నాన్ వెజ్ థాలీ మనం తిన్నప్పుడు దాంట్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? వెజ్ థాలీలో 23 ఐటమ్స్ వస్తాయి. ఓకే అండి. నాన్ వెజ్ థాలీలో 28 ఐటమ్స్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మీరు ఎన్ని 28 ఐటమ్స్ అయితే చేశారో, ఈ స్పెషల్స్ ఏమైతే ఉన్నాయో ఇవి మళ్ళీ నెక్స్ట్ డే మారిపోతాయి అంటే కదా. కస్టమర్స్ ఇవాళ వచ్చాడు ఒక కస్టమర్, రేపు కూడా అతను వస్తాడు. అవును. మెను బోర్ కొడతాడు. రాజావారి భోజనం అంటే నిజంగానే రాజాలాగే ఉంది కదండి. హాయ్ హలో, వెల్కమ్ టు V5 న్యూస్. నేను మీ ప్రజ్వల. ఏంటి ఎక్కడుంది అని అనుకుంటున్నారా? గచ్చిబౌలిలో ఉన్నటువంటి రాజా భోజనం తెలుగింటి వంటిల్లు రెస్టారెంట్కి మనం అయితే రావడం జరిగింది. చాలామంది మెనీ పీపుల్స్ మనం అడగడం జరిగింది. రెస్టారెంట్ ప్రోగ్రామ్ ప్రత్యేకంగా రాజా భోజనంలో ఫుడ్ చాలా టేస్టీగా ఉందని విన్నాము. నిజంగానే అంతే టేస్టీగా ఉందా ఫుడ్ అని అడగటం అయితే జరిగింది. అసలు ఆ ఫుడ్ నిజంగానే అంత టేస్టీ ఉందా, ఎందుకు ఇంతమంది దాని గురించి ఇంతలా చెప్తున్నారు ఈ రెస్టారెంట్ గురించి అయితే నాకు కూడా ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ని క్లియర్ చేయడానికి నేనైతే మంచిగా టేస్ట్ చేసి మీ అందరికీ ఆ ఫుడ్ ఎలా ఉందో నేను కూడా మీకు చెప్తాను. ఒక్కసారి లోపలికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత అసలు అక్కడ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది, ఫుడ్ ఏ విధంగా ఉంది, ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ప్రతి ఒక్కటి టేస్ట్ చేద్దాం. చేసిన తర్వాత అప్పుడు అందరూ ఒక డెసిషన్కి వద్దాం. రండి, ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. రాజా భోజనంలోకి అయితే అడుగు పెట్టేసాము. నిజంగానే రాజభవనంలా ఉంది ఈ రాజా భోజనం రెస్టారెంట్.
ఇంత పెద్ద మహానగరం ఈ సిటీలో మనం ఉన్నప్పుడల్లా మనం అనుకుంటూ ఉంటాం, ఏమనుకుంటాం, మన విలేజ్ని మిస్ అవుతున్నాం, మన అమ్మమ్మ తాతయ్యని మిస్ అవుతున్నాం, అక్కడ వాతావరణం మిస్ అవుతున్నాం అని ఎన్నో సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే అన్ని సందర్భాల్లో మన విలేజ్కి మనం వెళ్ళలేకపోతాం. కానీ ఇక్కడ ఈ రాజా భోజనంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే నిజంగానే విలేజ్ వాతావరణంలోకి మన విలేజ్లోకి వెళ్ళామా అన్నంత హ్యాపీనెస్ అయితే నాకు కలుగుతుంది. ఒకసారి ఇదంతా ఎలా ఉందో ఏ విధంగా ఉందో చూద్దాం. చూడండి ఈ డెకరేషన్ ఎంత బాగా చేశారో. ఇవన్నీ కూడా మన ఊర్లో చూస్తుంటాం కదా. ఇప్పుడు అందులోకి సమ్మర్ వస్తుంది. సమ్మర్ వచ్చిందంటే చలివేంద్రం ఎక్కడ చూసినా మజ్జిగ చల్ల అన్నీ మనకి ఇస్తూ ఉంటుంది. దారి కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఎక్కడికి వెళ్తే అక్కడ. అలాంటి చలివేంద్రం ఎలాంటిది అయితే చేస్తారో అట్లాంటి చలివేంద్రంకి వాడేటటువంటి కుండలన్నీ ఇక్కడ ఉన్నాయి. అలాగే చూడండి ఎంత చక్కగా మట్టి పాత్రలు ఎంత బాగా ఉన్నాయంటే అసలు ఇవన్నీ మనం చాలా మిస్ అవుతున్నాం. ఇవన్నీ చిన్నప్పుడు వీటిల్లో తిని వీటిల్లో వంట చేస్తే మన అమ్మమ్మ వాళ్ళ వంట చేస్తే మన తిన్న రోజులన్నీ కూడా గుర్తొస్తున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం ఏది చూసినా కూడా ఇంక మళ్ళీ చూడాలనిపిస్తుంది. ప్రతిదీ చూస్తుంటే అంతే ముద్దుగా. ఇదిగో దీంట్లో తేనె దీంట్లో నెయ్యి వేశారు. రకరకాల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, బాగున్నాయి ఇవన్నీ. చూడండి ఇవంతా ఎంత ముద్దుగా ఎంత బాగున్నాయో. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది చూడండి, ఇది చూస్తే ఇప్పుడు నా చేతిలో ఒక పెద్ద సైజు చెంబులా కనిపిస్తుంది. కానీ చిన్నతనంలో అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు, చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు, అందరి ఇళ్ళకి వెళ్ళినప్పుడు వీటిని మంచిగా చంకలో పెట్టుకుని చెరువుల దగ్గరికి వెళ్ళి మంచిగా నీళ్ళు తీసుకుని వచ్చి ఇవన్నీ ఇట్లా భుజాన్ని పెట్టుకుని ఇలా మనం వాటర్ తీసుకొచ్చేది, అలాగే నెత్తిని పెట్టుకునేది, ఇవన్నీ కూడా అన్నీ గుర్తొస్తున్నాయి. చూడండి ఇవన్నీ ఇత్తడి పాత్రలు ఎంత బాగున్నాయో చూసారా. ఇది చూస్తుంటే కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా ఓ శ్రీరాములమ్మ ఆ సాంగ్ గుర్తొస్తుంది. భలే అనిపిస్తుంది నిజంగా. నాకైతే నిజంగా మనం విలేజ్లోకి వెళ్ళామా అన్న ఫీల్ అయితే నాకు మళ్ళీ కలుగుతుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలా ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ చూసారా. చూడండి వీటిలో అయితే మంచిగా గోధుమలు వేశారు, దీంట్లో బొబ్బర్లు ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ కూడా చూసారా, దీంట్లోనేమో మన జొన్నలు రాగులు అవి ఉన్నాయి. అలా అన్నీ హెల్దీ ఐటమ్స్, హెల్దీ ఫుడ్స్. వీళ్ళ ఫుడ్ ఐటమ్స్ కూడా అన్నీ కూడా అంత మంచిగా ఉన్నాయి. ఇవి వచ్చి మనకి సోయాబీన్స్. చూడండి ఏది ఎక్కడ ప్లాస్టిక్ అన్నదానికి ఇక్కడ ఛాన్సే లేదు. చూస్తున్నాం కదా గాజు ఐటమ్స్ కానీ కొండ ఐటమ్స్ కానీ. ఇది చూడండి, ఇది మనం హుండీ. చిన్నప్పుడు మనం ఇట్లాంటి హుండీల్లో డబ్బులు దాచుకునేవాళ్ళం. మీరైతే దాచుకున్నారో తెలియదు కానీ నేనైతే ఇట్లాంటి వాటిలో అమ్మ వాళ్ళు డబ్బులు ఇస్తే, ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు డబ్బులు ఇస్తే అవన్నీ కాయిన్స్ అన్ని ఇట్లాంటి వాటిలో దాచిపెట్టుకునేవాళ్ళం. ఇక ఇది చూడండి, దీన్ని బాగా జూమ్ చేయండి. ఇది ఏంటో అనుకుంటారు, ఇది తిరగలి. ఈ తిరగలి మనకి సంక్రాంతి టైం అలాంటప్పుడు, ఇప్పుడంటే మనకు అన్నీ ఏది అంత ఓపిక లేదు, ఇలాంటి ఐటమ్స్ కనీసం చూద్దామంటే కూడా మన ఇంట్లో కనిపించట్లేదు. కానీ మా చిన్నతనంలో మాత్రం ప్రతి ఒక్కటి ఏదైనా సుండలు చేయాలన్నా వీటిల్లోని ఇలాంటి తిరగల్లోనే అమ్మమ్మలు అమ్మ వాళ్ళంతా అందరూ ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఎంతో సరదాగా పండుగకి 10 రోజుల ముందు నుంచే ఎన్నో రకాల పిండి వంటలు ఇలాంటి వాటిలోనే చేతితోనే ఇట్లా తయారు చేసుకుని చేసేవారు. అప్పుడు అందుకే అంత టేస్టీగా ఉంది. చూసారా, దీని పేరు తిరగలే. ఎంత ముద్దుగా ఉందో. ఇది ఇంకా ఏమైనా మనం చిన్న ఐటమ్స్ అన్నీ దంచుకుంటాం కదా, ఇలాచి ఇట్లాంటి ఏదైనా సడన్గా పాయసం చేసామని అప్పుడు ఇలాచి కావాలి. అది ఒక్కటే మనం దంచితే మొత్తం దానికి మనం ఏదైతే దంచుతామో దానికి అంటిపోతుంది. కానీ దీంట్లో కొంచెం షుగర్ వేసి ఇట్లా దంచి ఎన్ని రకాలుగా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఆడుకునే వస్తువుల్లా ఉన్నాయి కదా. చిన్నప్పుడు వీటన్నిటితోనే ఆడుకునేటోళ్ళం. చాయ్ చటుక్కున తాగరా అబ్బాయి. దెబ్బకి మన చిరంజీవి గారే గుర్తొచ్చారు నాకు. ఎందుకంటే ఆ పాట కూడా పాడింది ఆయనే. ఇలాంటి ఛాయ్ గ్లాస్తోనే ఛాయ్ తాగుతూ ఆ ఛాయ్ మీద ఒక మంచి పాట పాడారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి ఛాయ్ గ్లాస్, ఛాయ్ చటుక్కున తాగరా అబ్బాయి. ఛాయ్ లేకపోయినా ఛాయ్ తాగినంత ఫీల్, నిజంగానే అంత ఫీల్ నాకు వచ్చింది. నాకు అసలు ఛాయ్ తాగే అలవాటే లేదు, కానీ దీన్ని చూస్తుంటే మాత్రం ఛాయ్ తాగాలనిపిస్తుంది, ఛాయ్ ఇవ్వాలనిపిస్తుంది. బాగుంది కదా. అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత క్యూట్గా ఎంత బాగుందో చూసారా. ఒక రైతు తన ఎద్దులను వేసుకుని ఎడ్ల బండి మీద వెళ్తూ ఉంటే తన భార్య అనుకుంటా వాళ్ళ మిస్సెస్ని చూడండి ఎంత దర్జాగా పైన కూర్చుందో. ఆమెను ఎంత సేఫ్గా తీసుకెళ్తున్నాయి ఎద్దులు, ఆ యజమాని.
ఇవి మనం బియ్యం బస్తాలు ఉంటాయి కదా, అంటే వడ్ల బస్తాలు అనమాట. ఆ వడ్ల బస్తాలను తీసుకుని వెళ్తుంది. బాగుంది కదా ఇది కూడా. అమ్మ ఈ గ్లాస్ ఏంటి ఇంత బరువు ఉంది? నిజమండి, ఇది ఒక 5 kgs ఉంటుందేమో, అంత బరువు అనిపిస్తుంది. చూస్తే చాలా చిన్నగా ఉంది కదా, దీని వెయిట్ చూస్తుంటే మాత్రం మినిమం 2 to 3 kgs అయితే ఉంటుంది. 5 kgs ఉండదు కానీ 2 to 3 kgs ఉంటుంది. కానీ ఇట్లాంటి వాటితో మనం తాగితే చాలా హెల్దీ. ఇవన్నీ ఎక్కడో మూలన పడేసాం, ప్లాస్టిక్ వాటిని యూజ్ చేస్తున్నాం. ఇలాంటివి చూసినప్పుడైనా అనిపించాలి మనకి ఇవి మనం వాడాలి అని. నాకైతే అనిపిస్తుంది. ట్రై చేస్తాను ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత. వాటర్ బాటిల్స్, మనం ప్లాస్టిక్ బాటిల్స్తో తాగుతాం కదా, దీంట్లో తాగితే ఇంకా మనకి ఫ్రిడ్జ్ అవసరం లేదు. డైరెక్ట్గా దీంట్లో వాటర్ పోస్తే ఆటోమేటిక్గా చల్లగా అయిపోతే హ్యాపీగా తాగేయచ్చు. వచ్చేది సమ్మర్ కదా, బాగుంది ఇది కూడా. ఇదంతా వాల్ అంతా కూడా ఇది మొత్తం కంప్లీట్గా ఇది మట్టి గోడలానే అనిపిస్తుందండి. మరి మట్టి గోడ అవునా కదా తెలియదు, కానీ లుక్ వైజ్గా అయితే చాలా బాగుంది. ఇకపోతే అవన్నీ తీసారా? ఇకపోతే అవన్నీ గ్లాసెస్. ఇక్కడ రండి, ఇక్కడ చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి. క్యారేజీ, దీన్ని చూస్తే ఏమైనా గుర్తొస్తున్నాయా? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్నయ్య, నేను, తమ్ముడు మేమంతా స్కూల్కి వెళ్తే ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా కాకుండా అమ్మ అందరికి ఇలాంటి క్యారేజీలోనే లంచ్ బాక్స్ పెట్టేసేది. చచ్చినట్టు అందరం కలిసి తినాల్సి వచ్చేది. అది చాలా హ్యాపీ మూమెంట్. అప్పుడు అనిపించేది, ఎవరి బాక్స్ వాళ్ళకి పెట్టచ్చు కదమ్మా, ఎందుకు ఇలా ఒకటే పెట్టేస్తున్నావు అనేదాన్ని. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు మిస్ అవుతున్నాం వాళ్ళందరినీ. ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజు ఎంత మంచి పని చేశారని. అంటే దీన్ని చూస్తే అవి కూడా ఆ చిన్ననాటి రోజులన్నీ కూడా గుర్తొస్తున్నాయి. చూడండి, ఎత్తడి క్యారేజ్ చాలా బాగుంది ఇది కూడా. వీటిని అయితే మేము యూజ్ చేసేవాళ్ళం. దీంట్లో చాయ్ వేసి ఇవ్వడం, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సరదా అనమాట. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, అట్లాంటప్పుడు దీంట్లోంచి చాయ్ పోసి వాళ్ళకి ఇవ్వాలంటే ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయేవాళ్ళం. ఏదో మంచి బిజినెస్ బాగుంది కదా అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి అట్లా చాయ్ పోసి అన్నీ మంచిగా చూస్తాం కదా, వెళ్ళేటప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చి మరీ వెళ్ళేవాళ్ళు. అవన్నీ గుర్తొస్తున్నాయి. బాగుంది కదా ఇది కూడా. ఇది మరచొంబు. యాత్రలు, తీర్థయాత్రలకు వెళ్తారు కదా అమ్మమ్మలు వాళ్ళంతా. అట్లా మా అమ్మమ్మ మా చిన్నతనంలో రెగ్యులర్గా అన్ని తీర్థయాత్రలకు వెళ్తూ ఉండేది. కాశీ కూడా వెళ్ళొచ్చింది ఆమె. తిరిగి రాదేమో అనుకున్నాం కానీ వచ్చేసింది సేఫ్గా బాగానే. ఇలాంటి మరచొంబు మా అమ్మమ్మ ఎప్పుడు తనతో పాటు కూడా పెట్టుకునేది. వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళిపోయిందో ఏమో కనిపించట్లేదు ఆ మరచొంబు. బాగుంది కదా చూడండి. ఇవన్నీ చాలా వరకు అందరికీ తెలుసు. ఇప్పుడు జనరేషన్ పిల్లలైతే వీటి గురించి తెలియకపోవచ్చు. అందుకోసమనే వీటి కోసం అంతలా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. ఈ మరచొంపు చూడండి ఎంత బాగుందో. ఇలాంటి ఐటెం ఎక్కడైనా దొరికితే తీసుకొని పెట్టుకోండి ఇంట్లో. డెకరేషన్కి మనం రకరకాల ఏవో పిచ్చి పిచ్చి ఐటమ్స్ అన్నీ మనం పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఒక ఐడియా వచ్చింది, మన ఇంట్లో ఏదైనా డెకరేషన్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇలాంటి ఐటమ్స్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. చాలా బాగుంది. దీన్ని చాటా అంటారు. దీంట్లో మనకి బియ్యం, పప్పులు ఇవన్నీ చెరగడం అంటారు కదా, అది అట్లా దీంట్లో చేస్తే చాలా నీట్గా మంచిగా వచ్చేస్తాయి. ఇప్పుడు అంటే మనకు అన్ని మిషన్స్ వచ్చేసినాయి, మిక్సీలు, అన్ని గ్రైండర్స్ ఇవన్నీ వచ్చినాయి. కానీ ఇట్లాంటి వాటితోనే అంతా కూడా క్లీన్ చేసుకోవడం, వాటిని బియ్యంలో పొట్టు అట్లాంటి అంతా డస్ట్ అంతా కూడా ఈజీగా ఇది బయటకు తీసేస్తుంది అనమాట. బాగుందండి, చాలా చాలా బాగుంది. మీరు అందరూ కూడా ఇక్కడికి రావచ్చు. ఇంత మంచి వాతావరణాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. విలేజ్కి వెళ్తే ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంటుందో అలాంటి అట్మాస్ఫియర్ని మనం పొందొచ్చు. ఎందుకంటే మనం సడన్గా వెళ్ళాలంటే వెళ్ళలేం కదా. ఇక్కడ మాత్రం వచ్చామంటే మాత్రం చాలా బాగుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. వివాహ భోజనంబు వింతైన వంటకంబు బియ్యాల వారి విందు ఓహోహో నాకే ముందు. ఏంటా ఈ కిచెన్ ఏంటి, ఈ పాటలేంటి, చేతిలో ఈ బీరకాయలు ఏంటి అనుకుంటున్నారా? రాజా భోజనం. బయట టాక్ అయితే బాగా వింటున్నానండి, చాలా బాగుంది రాజా భోజనం. ఒక్కసారి టేస్ట్ చేయాలి, ఎలా ఉందో చూద్దామని వచ్చాను. అసలు వీళ్ళు ఎలా వంట చేస్తున్నారు, ఇంత టేస్టీ వంట చేయడానికి ఈ కిచెన్లో ఎలాంటి ఐటమ్స్ యూస్ చేస్తున్నారు, అసలు ఇక్కడ ఎవరు కుక్ చేస్తున్నారు, ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి మనం రాజా భోజనం ఉన్నటువంటి కిచెన్లోకి వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నాతో పాటు రండి, చూద్దాం ఎన్ని స్పెషాలిటీస్ ఇక్కడ ఉన్నాయో, ఎన్ని రకాల వెరైటీస్ వంటకాలు వీళ్ళు చేస్తున్నారో వారి మాటలోనే మనం అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి.
చైతన్య గారు ఎవరు ఇక్కడ? చైతన్య మాస్టర్ గారు ఒకసారి వస్తారా మా కోసం? మేమే రావాలా మీ దగ్గరికి? కొంచెం మీరు ఇటు వస్తే, లేదంటే నేనే వస్తా. మీరే రండి. మీ వర్క్ ఆపొద్దు, మీ పని మీరు చేసుకోండి. మీ వర్క్ మీరు చేసుకుంటే నా పని నేను చేసుకుంటా. ఇక్కడ రాజా భోజనంలో ఎవరు బాగా కుక్ చేస్తారు, ఇక్కడ చెఫ్ ఎవరు అంటే చైతన్య గారు అని చెప్తున్నారు. మీ వంటకాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే బయట టాక్ ఇప్పుడు మమ్మల్ని కూడా ఇక్కడ వరకు వచ్చి మీతో ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని కూడా మాట్లాడి ఇక్కడ విషయాలన్నీ తెలుసుకునేలాగా చేసాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? ఓపెనింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా ఇక్కడే ఉన్నారు అంటే మీరు ప్రత్యేకంగా చేసే స్పెషల్ ఐటమ్ ఏముంది ఇక్కడ? స్పెషల్ వచ్చేసి మాది కాకరకాయ కోడి పకోడీ స్పెషల్. కాకరకాయ కోడి పకోడీ. ఓకే ఓకే. సేమ్ టైం అది కరివేపాకులో కూడా ఇస్తాము. నా వెజ్ వాళ్ళకి పన్నీర్ ఇస్తాం. ఓకే ఓకే. నాన్ వెజ్ వాళ్ళకి చికెన్, ప్రాన్ అలా ఇస్తాం. సేమ్ అదే వెరైటీ కరివేపాకులో. అంటే మనకి సేమ్ ఫ్లేవర్ ఇటు వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎవరు మిస్ అవ్వకుండా రెండు రకాలుగా కూడా చేస్తారు. కాకరకాయ తిన్న వాళ్ళకి కాకరకాయ తింటున్నాం అని కూడా తెలియదు. చాలా మంది తినరు. అంటే అసలు అది మనం చెప్పకుండా ఉంటే గనక ఐటమ్ చెప్పకుండా అక్కడ పెడితే అది కాకరకాయని ఎవరు గెస్ట్ చేయలేరు. అంత బాగుంటుందండి. అది మీరే చేస్తారా దాన్ని? ఇంకా ఇక్కడ ఏమేమి స్పెషాలిటీస్ ఎక్కువగా ఉన్నాయి రాజా భోజనంలో? ప్రత్యేకంగా మీ ప్రత్యేకత ఏంటి అంటే ఏం చెప్తారు? అది ఆల్మోస్ట్ అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. ఓకే ఓకే. మా తాలి. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తాలి గురించి మాట్లాడాలి. తాలిలో ఒక 20 to 25 ఐటమ్స్ ఉంటాయా? ఉంటాయి. దాంట్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? డే బై డే చేంజ్ అవుతుంది. అంటే ఈ రోజు చేసింది మళ్ళీ రేపు అది ఉండదు, వేరేది 3-4 డేస్ వరకు ఉండదు. 3-4 డేస్ వరకు ఉండదు. ఓకే. ఈ రోజు ఒక ఐటమ్స్ ఏదైనా కొన్ని ఐటమ్స్ పెట్టినారంటే రేపు మళ్ళీ మారిపోతాయి అన్నమాట ఐటమ్స్. అంటే ఇక్కడ దాదాపు మాకు అందరూ ఈ డిఎల్ఎఫ్ కానీ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు అందరూ రిపీటెడ్ కస్టమర్స్. గెస్ట్లు అందరూ మాకు రెస్టారెంట్ వచ్చారు. వాళ్ళ కోసం అని చెప్పి కంపల్సరీ చేంజ్ చేస్తూనే ఉంటాం డే బై డే. సాధారణంగా రెస్టారెంట్లలోకి ఒకవేళ మనం ఏదైనా ఇంటర్వ్యూ తీసుకోవడానికి వస్తున్నాము, ఫుడ్ ఐటమ్ బాగుంది అంటే కనుక కిచెన్లోకి అసలు ఎంటర్ కానివ్వరు. ఇక్కడ మీ ఎండి గారు ఎవరైతే రాజేష్ గారు ఉన్నారో ఆయన అసలు ఎంతో కాన్ఫిడెంట్గా నేను ఒకసారి మీ కిచెన్ చెక్ చేస్తాను, ఫుడ్ అయితే ఇంత టేస్టీగా ఉంది కదా, అక్కడ అంత నీట్నెస్గా ఉందా లేదా, ఏ విధంగా చేస్తారంటే ఆయన బరాబర్ వెళ్ళండి అని చెప్పారు. ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చా? వస్తుంటారా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు వస్తుంటారా? ఏం ప్రాబ్లం తెలుస్తుందండి చూస్తుంటేనే. ఫుడ్ టేస్టీగా ఉండడమే కాదు ఇక్కడ నీట్నెస్ కూడా అంత అలాగే మాకు కనిపిస్తూ ఉంది. ఇంకా చెప్పండి, ఇంకా ఏమేమి ఐటమ్స్ ఇక్కడ స్పెషాలిటీస్ చెప్పండి ముందు. స్పెషాలిటీస్ వచ్చేసి సూప్స్లో మాది పాయ సూప్, పాయ షోర్బా ఇస్తాం, మటన్ షోర్బా ఇస్తాం. తర్వాత వెజ్ వాళ్ళకి లెమన్ కొరియాండర్ ఇస్తాం. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉన్నప్పుడు కంపల్సరీ ఎవరికి ఇష్టమైనది వాళ్ళకి ఇవ్వగలం. ఓకే. అంటే ఇక్కడ ఓన్లీ ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ అనే కాకుండా చైనీస్ ఫుడ్ ఉంటుంది, చైనీస్, సౌత్ ఇండియన్, తందూరు కూడా. ఓకే 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 ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఇది థ్రెడ్ ఫిష్ అండి. థ్రెడ్ ఫిష్ అంటే ఇది థ్రెడ్ చేయొచ్చా? అంటే ఇవి థ్రెడ్స్ అనుకోవాలా మేము? ఇది క్యాబేజీనా? లేదు, ఇది మనం స్ప్రింగ్ రోల్ చేస్తాం కదా. ఓకే ఓకే. పైన రోల్ ఇది. అచ్చా, స్ప్రింగ్ రోల్స్ కి ఏదైతే అంటే ఇది ఒక పిండితోనే చేస్తారు కదా దీన్ని? మైదా కార్న్ఫ్లోర్. మైదా కార్న్ఫ్లోర్ తో దీంతో చేస్తున్నారు. అది ఫిష్ ఏం ఫిష్ అది? ఇది భాష. అంటే దానికి ముళ్ళు ఉండవా? బోన్లెస్ ఫిష్. బోన్లెస్ ఫిష్ ఉంటుంది. అంటే ఈ ఐటమ్ చేయాలంటే ఓన్లీ ఆ ఫిష్ మాత్రమే దాంతోనే చేస్తారా? ఓకే ఓకే. అలానే ఇక్కడ కద్దు ఫిష్ కూడా ఉంటుంది అంటే కదా? కద్దు ఫిష్ అంటే మన సొరకాయతో చేస్తారా దాన్ని? ఓకే ఓకే. అది ఎట్లా ఉంటుంది ఇట్లా డ్రై ఐటమ్? అది డ్రై. ఇంకా అట్లాంటప్పుడు ఫిష్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారేమో కదా? చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడుతుంటారా ఇట్లాంటివి? ఎవరైతే ఫిష్ చిన్నపిల్లలు వాళ్ళు తినలేరు, ఆ ముళ్ళు తీసుకుని తినాలంటే కష్టం, అట్లాంటి వాళ్ళకి చాలా ఈజీ తీసుకోవాలి అని అనుకుంటారు అందరూ. కంప్లీట్ 100% బోన్లెస్ ఫిష్. బోన్ కూడా ఉండదు, కంప్లీట్ బోన్లెస్. చైతన్య గారు మీరు ప్రత్యేకంగా ఇండియన్ ఫుడ్ మాత్రమే చేస్తారా? మీరు కూడా అన్ని రకాల ఫుడ్స్ తయారు చేస్తారా? చైనీస్, ఇండియన్, ఓకే ఓకే, సౌత్ ఇండియన్, ఈ మూడు స్పెషలైజేషన్. ఓకే. మొత్తం ఓవరాల్ గా ఎంతమంది చెఫ్స్ ఉన్నారు ఇక్కడ? దగ్గర ఒక 8 మెంబర్స్ చెఫ్స్ ఉంటాం. మా హెల్పర్స్ ఒక 8 మెంబర్స్ ఉంటారు. ఓవరాల్ కిచెన్ స్టాఫ్ వచ్చేసి ఒక 20 మెంబర్స్. సాధారణంగా ఏదైనా రెస్టారెంట్స్లో ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే కనుక వాళ్ళు చేసేటటువంటి ఫుడ్ ఐటమ్స్లో టేస్టీ కోసం రకరకాల స్పైసెస్ కానీ రకరకాల కలర్స్ ఐటమ్స్ కానీ ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ మీ దగ్గర రాజేష్ గారు వాళ్ళ
వాళ్ళ మదర్ కూడా తయారు చేసి పంపిస్తారు, ఇంటి నుంచే వస్తాయి అంటే ఇది నిజమేనా? మేము నమ్మచ్చా? నిజం. ఇప్పుడు మేము తాళీలో ఇచ్చే మ్యాక్సిమం కారపొళ్ళు కానీ పికిల్స్ కానీ ఓకే, అవి అన్నీ అక్కడి నుంచి వస్తాయి. అంటే మరి ఎంత పెద్ద రెస్టారెంట్ ఉంది కదా, అంత వాళ్ళ మదర్ కి సాధ్యమవుతుందా, లేకుంటే అక్కడ కూడా ఏమైనా ఒక టీం రెడీ చేసి పెట్టి తయారు చేసి పంపిస్తారా? ఆవిడ ఒక్కళ్ళే చేస్తాం. వాళ్ళ మదర్ ఒక్కరే చేసి పంపిస్తారు. నేను ఆల్రెడీ పైన ఇప్పుడు రాజేష్ గారితో మాట్లాడదాం అనుకున్నప్పుడు అడుగుదాం అనుకున్నాను, కానీ అక్కడ ఏం ఆన్సర్ వస్తుందో అక్కడ ముందుగానే ఇక్కడ తెలుసుకుందామని మిమ్మల్ని అనడం జరుగుతుంది నిజంగానే. ఆవిడ ఒక్కళ్ళే చేస్తాం. అందుకనే ఎంత టేస్ట్ ఉంటుంది అనుకోవచ్చా అండి ఇంట్లో హోమ్ ఫుడ్? తాళీ వచ్చేసి కంప్లీట్ గా ఇంట్లో తింటే ఎలా ఉంటుందో సేమ్ సిస్టమ్ అలాగే హోమ్ మేడ్. ఓకే ఓకే. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏం ఐటమ్స్ తయారు చేస్తున్నారు వీళ్ళు? తందూరి. తందూరి. ఒకసారి అక్కడ కూడా వెళ్ళి చూద్దామా ఐటమ్ ఏం తయారు చేస్తున్నారు? ఇది ఆల్రెడీ నేను ఇప్పుడే చూస్తూ ఉన్నాను. సమ్ ఎగ్స్ ఓన్లీ బయట తోటి దాన్ని బాగా బీట్ చేస్తాం. దాన్ని బీట్ చేస్తే ఇట్లా మనకు ఒక స్నో లా వచ్చేసింది కదా. ఇది దీనిపైన కోట్ లా ఇస్తారు. అది చికెన్ పైన అప్లై చేస్తారండి అది? ఓకే ఓకే. ఇది మనకి అది హీట్ అయ్యేసరికి అది మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుందా? సేమ్ కన్సిస్టెన్సీ ఏం మారదు, అలాగే ఉంటుంది. కాదండి దానిపైన ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా షేడ్ వస్తుంది. అచ్చా ఓకే ఓకే. అంటే ఫస్ట్ ఏమో అది చికెన్ అండి లేకపోతే పన్నీర్? అది పన్నీర్. అచ్చా అది పన్నీర్, ఇది చికెన్. ఇప్పుడు మీరు అన్నట్టుగానే వెజ్ అండ్ నాన్ వెజ్ వాళ్ళకి ఎక్కడ టేస్ట్ మిస్ అవ్వకుండా వెజ్ తినే వాళ్ళకి ఏమో పన్నీర్ ఆ టైప్ లో చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం సేమ్ యాజ్ ఇట్ గా చికెన్ ఇలా చేస్తున్నారు. అయితే ఇప్పుడు చికెన్ అప్పుడు పన్నీర్ కూడా సేమ్ దీన్ని అప్లై చేస్తారా? అవసరం లేదు, అది ఇంకా కంప్లీట్ వెజ్ వాళ్ళ కోసమే. పన్నీర్ కి లోపల చీజ్ స్టఫింగ్ వస్తుంది. దీని లోపల మళ్ళీ వేరే పన్నీర్ లోపల స్టఫింగ్ చీజ్ వస్తుంది. ఓకే ఓకే. దీని నేమ్ ఏంటి తెలుసుకోవచ్చు అంటే పన్నీర్ దాని పేరేంటి? అది బార్బన్ కబాబ్, పన్నీర్ బార్బన్. ఓకే ఓకే. దీన్ని ఏం చేస్తున్నారు మళ్ళీ? ఫుల్ హీట్ చేస్తున్నారా? హీట్ చేస్తేనే పైన కోట్ కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు అదంతా అబ్జర్వ్ చేసేసుకుంటుందా కంప్లీట్ గా? అలాగే ఉంటుంది, సేమ్ టెక్స్చర్ ఏం మారదు. ఓకే. కాకపోతే ఏంటంటే ఆ ఎగ్ కొంచెం రా స్మెల్ పోవడానికి లైట్ గా అలా కుక్ చేస్తారు. దీన్ని ఎక్కువ ఇష్టపడతారండి ఇక్కడ కస్టమర్స్ తినడానికి? మా సిగ్నేచర్ డిష్ ఇది. ఓకే ఓకే. చాలా కొన్ని సీక్రెట్ రెసిపీస్ ఉంటాయి కదా, అవి చెప్పరు. ఏమంటారంటే ఏదైనా అంటే అడుగుదాం అనుకుంటే కూడా దాంట్లో మా ప్రేమ యాడ్ చేసినాం, మళ్ళీ అవ్వంతా అందులో పెట్టినాం అంటారు. కానీ ఎందుకు చెప్పరు అసలు మీరు? అంటే మేము ఏమన్నా బిజినెస్ స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నాము. చెప్పుకోవడానికి ఏం లేదు. మ్యాక్సిమం ఏంటంటే చేసే ప్రతి ఒక్క ఐటమ్ కాన్సన్ట్రేషన్తో జాగ్రత్తగా చేస్తాం. మెయిన్ అదొకటి. ఆ తర్వాత కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పాలి, తెలుస్తుంది ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తున్నారో. సాధారణంగా ఒక ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తయారు చేస్తున్నారు అనుకున్నప్పుడు ఫటాఫట్ ఇదే చూస్తూ ఉంటాం. ఇక్కడ మీ చైనీస్ ఐటమ్స్ చేసిన వాళ్ళు కూడా చాలా కూల్ అండ్ కామ్గా కాన్సన్ట్రేషన్ పెట్టి ఎంత నీట్గా ఎంత కామ్గా చేస్తారు. సాధారణంగా టక్ సౌండ్స్ వస్తూ ఉంటాయి, అంత మనకి హడావుడి కనిపిస్తుంది. అమ్మ తినడం అయితే ఈజీగానే తింటున్నాం, ఏంటి సౌండ్స్ అని అట్లా ఫీల్ అయిపోతాం కదా. కానీ ఇక్కడ అలాంటి వాతావరణం ఏం లేదు, ఇన్ని రకాల ఐటమ్స్ చేస్తున్నారు కానీ చాలా కూల్ అండ్ కామ్గా చేస్తున్నారు. అందరూ కూల్గానే ఉంటారా? టీమ్ అంతా కూల్ టీమ్. ఇక్కడ ఉన్న టీం అంతా కూడా స్టార్టింగ్ నుంచి వచ్చిన వాళ్ళే అండి? అందరూ స్టార్టింగ్ నుంచి వచ్చిన వాళ్ళే. రాజేష్ గారు చాలా బాగా చూసుకుంటారు అనుకుంటారు మనందరినీ. బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈయన ఉన్నంత కాలం మేము ఇక్కడే. అంతే. మళ్ళీ ఈయన వేరే హోటల్ స్టార్ట్ చేస్తే మళ్ళీ అక్కడికి వెళ్తారు. అంటే ఈ రాజా భోజనం ఎక్కడుంటే మీ టీం మొత్తం అంతా అక్కడే ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంత బాగా చూసుకుంటుంటే మీరు అంత అలా చెప్తారు కదా. ఆల్మోస్ట్ 17th year ఆయనతో. 17 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర ఉన్నారు మీరు. ఓకే ఓకే. ఆయన అక్కడ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత నుంచి మీకు పరిచయం కదా. బాగుందండి, చాలా మంచి ఐటమ్స్ చేస్తున్నారు, చాలా నీట్గా చేస్తున్నారు. ఇదంతా ఇంచుమించు మీ ఆధ్వర్యంలోనే జరుగుతుందేమో కదండి? మీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పుడు మనం అక్కడ ఏదైతే చూసామో అదే కదా ఇది? ఇది రెడీ అయిపోయినట్టుంది కదా. ఒక్కసారి చూపించారా? చూడండి ఫ్రెండ్స్, మనం చూసినప్పుడు స్టార్టింగ్ ఎలా ఉంది, ఇదంతా ఏమిటా అనుకుంటున్నారు కదా. మనం ఏంటది జాతరలు వెళ్ళినప్పుడు చిన్నప్పుడు చూడండి పీచ్ మిఠాయి తింటే ఎట్లా ఉంటుంది అంత పఫీగా. నేను ఫస్ట్ చూడగానే అదే అనుకున్నాను, ఏంటిది పీచ్ మిఠాయి ఎలా ఉంది, దీన్ని తీసుకెళ్ళి స్టవ్లో పెడుతున్నారు ఏంటా అనుకున్నాను. తర్వాత చూస్తే ఇది ఎగ్గా అని నేనే షాక్ అవుతున్నాను. ఎందుకంటే నేను డైరెక్ట్గా చూశాను ఎగ్ని ఏ విధంగా వాళ్ళు బీట్ చేసి ఈ రకంగా తయారు చేశారో. దీని లోపల చికెన్ ఉందండి, ఆ చికెన్ కూడా చాలా స్మూతీగా
నేను టేస్ట్ చేస్తాను, నేను టేస్ట్ చేసి కూడా మీకు ఇంకా చెప్తాను. నేను తిన్న తర్వాత అది ఎలా ఉందో చెప్తాను. మీరందరూ కూడా ఖచ్చితంగా రాజభోజనంకి వచ్చి నాతో పాటు మీరు కూడా టేస్ట్ చేయాలి తప్పనిసరిగా. ఇది ఇంకా ఎంత టైం పడుతుందండి రెడీ అవ్వడానికి? మేము టేస్ట్ చేయొచ్చా? నేను మామూలుగా ఏమనుకున్నానంటే పైకి వెళ్ళిన తర్వాత టేస్ట్ చేద్దాం కదా అనుకున్నాను. కానీ దాన్ని ఇప్పుడే ఇక్కడ చూస్తుంటేనే ఎంతో టెంప్టింగ్గా ఉంది టేస్ట్ చేయాలని. ఇంకా లేట్ చేసేది లేదు, నేను దాన్ని టేస్ట్ చేయదలుచు. డెకరేషన్ అయితే అదిరిపోయింది. నేను చాలా అంటే ఎంత వెయిట్ చేస్తున్నానంటే చూస్తుంటే నేను ఊరిపోతుంది. కానీ మిమ్మల్ని కూడా కొంతసేపు ఊరించాలి కదా, అందుకే నేను తినుకోకుండా తినేస్తున్నాను అనుకోండి, మీకు కూడా ఆ థ్రిల్ ఉండదు. దీన్ని బాగా కళ్ళారా కంప్లీట్గా మీరు కూడా చూసుకోండి. నేనైతే దీన్ని ఆస్వాదిస్తున్నాను. ఇప్పుడు తినబోతున్నాను నేను కూడా. నాకు కూడా అప్పుడే వాటర్ వచ్చేస్తాను నేను నోట్ల నుంచి ఎప్పుడెప్పుడు తింటాను అని. చూద్దాం ఎలా ఉందో. చూడండి, ఇది మన బీట్రూట్తో తయారు చేసినట్టున్నారు ఈ ఫ్లవర్. చాలా చక్కగా ఉంది ఈ ఫ్లవర్, ఎంత బాగా కట్ చేస్తారో చూడండి, బాగుంది కదా. నెక్స్ట్ అలాగే ఇది క్యారెట్తో చేశారు కదా. ఇది దీన్ని ఎవరు తయారు చేస్తారు? మన వాళ్ళేనా? ఓకే. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయమంటారు? వెజ్జా నాన్ వెజ్జా? అంతేనా? కరిగిపోతుంది కదండి ఇది. మొత్తం ఎట్లా ఉందంటే సాధారణంగా మనం పీచు మిఠాయి తింటాం కదా, అదే అసలు మన నోట్లో ఇట్లా పెట్టుకోగానే ఆటోమేటిక్గా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇది అసలు జస్ట్ నోటు తగులుతుందో లేదో దాని ఫ్లేవర్ మనం చూడుకోకుండానే వెళ్ళిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉందండి. దీంట్లో మనకి ఈ చికెన్ ఇది మనకి ఇది బోన్లెస్ చికెన్. ఓకే ఓకే, అంటే ఇది తందూరి చికెన్ కదా. ఓకే ఓకే, అచ్చా. కానీ ఇది నేను చూసాం కాబట్టి మనకు తెలిస్తేనే ఇది ఎగ్ అని తెలుస్తుందండి. లేకపోతే అసలు ఇది మనకి ఎగ్ అని కూడా అసలు మనం గెస్ చేయలేమేమో అనిపిస్తుంది నాకైతే. అదే కదా, సేమ్ అట్లనే ఉంది. చాలా టెంప్టింగ్ ఉంది, చాలా టేస్టీగా ఉంది. కానీ ఇదంతా మొత్తం తినను, ఇంకా చాలా ఐటమ్స్ ఇక్కడ టేస్ట్ చేయాలి. ఇంకొకటి తింటాను. నిజంగా నో వర్డ్స్ అండి. ఎంత ఎలా ఉందంటే ఒక 5 మినిట్స్ ఎట్లనే వదిలేస్తే మొత్తం అంతా గతం చేసేస్తున్నాను. నిజంగా రియల్లీ అంత టేస్టీగా ఉంది, చాలా బాగుంది. అసలు అంత స్పైసీ లేదు, కరెక్ట్గా ఎట్లా ఉండాలి మనకి ఎలా అయితే మనం కోరుకుంటామో, ఏ విధమైతే ఒక టేస్ట్ని మనం ఇలా ఉంటే బాగుంది, ఈ టేస్ట్ ఉంటే బాగుందని. కానీ ఇది తిన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఖచ్చితంగా ఇంకొక 10 మందిని వాళ్ళే తీసుకొచ్చి నేను ఒక మంచి ఐటెం తిన్నాను రాజభోజనంలో, ఇది మీరు కూడా టేస్ట్ చేయాలని 100% చెప్తున్నాను కదా. ఖచ్చితంగా వచ్చి ఈ ఐటెం అయితే 100% టేస్ట్ చేస్తారు. దీనికి నేను 100కి 100 మార్కులు ఇచ్చేసాను. నెక్స్ట్ అది టేస్ట్. నాకు పన్నీర్ అంటే కూడా చాలా ఇష్టం. ఒకటైతే చెప్తానండి, నేను సాధారణంగా ఎవరైనా ఏదైనా ఒక ఐటెం ఒక ఫుడ్ తినాలి అనుకుంటున్నామంటే డైట్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి ఫేవరెట్ ఫుడ్ వాళ్ళ కళ్ళ ముందు పెట్టినా అస్సలు టెంప్ట్ అవ్వరు. చూసి లేదు నేను డైట్లో ఉన్నాను, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు, నేను తినను ఇట్లా అని చెప్పి తప్పించుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే డైట్లో ఉన్న వాళ్ళు కూడా మనం ఇక్కడ తీసుకొస్తే ఏదైనా ఒక ఐటెం కనుక టేస్ట్ చేశారంటే ఇది ఇంత బాగుంది అంటే నెక్స్ట్ ఐటెం ఏ విధంగా ఉంది దాన్ని కూడా టేస్ట్ చేయాలని అయితే ఖచ్చితంగా అనుకుంటారు. ఇప్పుడు అంతే ఆతృతగా నాకు అనిపిస్తుంది. చూద్దాం ఈ పన్నీర్ ఐటెం కూడా ఎలా ఉందో, వెజ్ ఐటెం తినే వాళ్ళకి ఇది ఎలా ఉందో తిని చెప్తాను. ఎక్కడ తగ్గేదే లేదండి. నాన్ వెజ్ తినని వాళ్ళు కానీ కొన్ని సందర్భాల్లో, కొన్ని ఫంక్షన్స్ టైంలో, కొన్ని సందర్భాల్లో మనం ఆ డేస్ తినలేని రోజుని మనం వెజ్ ఐటమ్స్ తింటాం. అప్పుడు అరే నేను నాన్ వెజ్ మిస్ అయిపోయాను అనిపిస్తుంది. కానీ అలా నాన్ వెజ్ మిస్ అవ్వాల్సిన వాళ్ళు కానీ అసలు నాన్ వెజ్ తినని వాళ్ళు కానీ ఏమీ బాధపడాల్సిన అవసరమే లేదు. నాన్ వెజ్ని మించిందండి వెజ్ అయితే 100%. దీనికి కూడా 100కి 100 మార్కులు ఇచ్చేయచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, సాధారణంగా ఏదైనా ఒక ఐటెం తింటున్నామంటే జస్ట్ చిన్న పీస్ తీసుకుని టేస్ట్ చేస్తాం, అది ఎలా ఉంది ఏంటి నచ్చుతుందో లేదని. ఇది తిన్న తర్వాత నాకు గ్యారంటీ ఖచ్చితంగా అనిపించింది
లేదు మనం కాన్ఫిడెంట్గా పెద్దదే తీసుకుని తినచ్చని ఇప్పుడు తిన్నాను కదా, ఒక్కటి కాదు ఇది కూడా 2 పీసెస్ టేస్ట్ చేస్తున్నాను. సూపర్. ఒకదాన్ని మించి ఒకటి ఉంది చైతన్య గారు. ఇంకేంటంటే ఇంక ఇవి ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేయాలంటే నాకు ఒక రోజు సరిపోదేమో, దేన్ని మిస్ అవ్వాలని అనిపించట్లేదు. ఎందుకంటే పూర్తిగా ఇప్పుడు తినడానికి రాలేదు కాబట్టి ప్రత్యేకంగా ఒకరోజు తినడానికే వచ్చి అన్నీ మంచిగా నేను ఒక్కదాన్నే కాదు నా ఫ్రెండ్స్ని నా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ తీసుకుని వచ్చి వాళ్ళకు కూడా తినిపించి వావ్ అనిపిస్తా వాళ్ళతో. అయితే చైతన్య గారు ఇంకొకటి, ఇప్పుడు మీ బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒకవేళ ఇక్కడే ఉంటే మీకు అందుబాటులో ఉంటే కనుక మన రెస్టారెంట్లో ఉన్నారు అనుకుంటే ఖచ్చితంగా ఎవ్రీడే ఆయన ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాతనే దాన్ని పైకి పంపిస్తారు. అప్పుడే వాళ్ళు కస్టమర్స్ తినాలంటే ఫస్ట్ ఆయన ప్రతి ఒక్కటి మెయిన్లీ థాలి అవి ప్రతి ఒక్కటి టేస్ట్ చేస్తారు. నిజమేనా? మొత్తం రెడీ అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ఐటమ్ పైకి పంపిస్తారు. ఓకే ఓకే. ఆయన అది దాంట్లో సాటిస్ఫై అయితేనే, అంటే దాంట్లో ఆయనకి సాల్ట్ ఐటమ్ కారం సరిపోయిందా ఉప్పు సరిపోయింది ఇవన్నీ చూసుకుని చెక్ చేసుకుని ఆయనకి అది తృప్తి అనిపించింది నచ్చితేనే అప్పుడు పంపిస్తారు. ఇది రోజు చేస్తారా అండి ఇట్లా? డైలీ 365 days కంపల్సరీ. అంటే ఆయనకి కుకింగ్ పట్ల అంత ఇష్టం ఉందని తెలుస్తుంది. కుక్ చేసే విధానం కానీ మంచి క్వాలిటీ ఫుడ్ అందించాలి, మంచి టేస్ట్ ఫుడ్ అందించాలి. ఏదో రెస్టారెంట్ పెట్టేసామా అందరికీ బాధ్యత చెప్పేసామా అని లేదు. ఆయన ప్రతిరోజు ఇంత కేర్ తీసుకుంటున్నారంటే ఇంత టేస్టీగా ఉండడానికి కారణం కూడా అది అనుకోవచ్చు కదా. ఓకే అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. గచ్చిబౌలిలో ఉన్నటువంటి రాజా భోజనం తెలుగింటి వంటిల్లు రెస్టారెంట్కి మనం అయితే రావడం జరిగింది. అసలు ఆ ఫుడ్ నిజంగానే అంత టేస్టీ ఉందా, ఎందుకు ఇంతమంది దాని గురించి ఇంతలా చెప్తున్నారు ఈ రెస్టారెంట్ గురించి అయితే నాకు కూడా ఒక డౌట్ ఉంది. రాజా భోజనంలోకి అయితే అడుగు పెట్టేసాము. నిజంగానే రాజభవనంలో ఉంది ఈ రాజా భోజనం రెస్టారెంట్. రాజా భోజనంలో ప్రత్యేకంగా మీ ప్రత్యేకత ఏంటి అంటే ఏం చెప్తారు? కాకరకాయ కోడి పకోడీ స్పెషల్. కాకరకాయ కోడి పకోడీ. ఓకే ఓకే. సేమ్ టైం అది కరివేపాకులో కూడా ఇస్తాము. నా వెజ్ వాళ్ళకి పన్నీర్ ఇస్తాము. ఓకే ఓకే. వెజ్ వాళ్ళకి చికెన్ ప్రాన్ అలా ఇస్తాం. చైతన్య గారు, మీరు ప్రత్యేకంగా ఇండియన్ ఫుడ్ మాత్రమే చేస్తారా? మీరు కూడా అన్ని రకాల ఫుడ్స్ తయారు చేస్తారా? చైనీస్, ఇండియన్, ఓకే ఓకే, సౌత్ ఇండియన్, ఈ మూడు స్పెషలైజేషన్. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే డైట్లో ఉన్న వాళ్ళు కూడా మనం ఇక్కడ తీసుకొస్తే ఏదైనా ఒక ఐటెం కనుక టేస్ట్ చేశారంటే ఇది ఇంత బాగుంది అంటే నెక్స్ట్ ఐటెం ఏ విధంగా ఉంది దాన్ని కూడా టేస్ట్ చేయాలని అయితే ఖచ్చితంగా అనుకుంటారు. అప్పుడే వాళ్ళు కస్టమర్స్ తినాలంటే ఫస్ట్ ఆయన ప్రతి ఒక్కటి మెయిన్లీ థాలి అవి ప్రతి ఒక్కటి టేస్ట్ చేస్తారండి. నిజమేనా? మొత్తం రెడీ అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ఐటమ్ పైకి పంపిస్తారు. చిన్నతనంలో అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు, చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు, అందరి ఇళ్ళకి వెళ్ళినప్పుడు వీటిని మంచిగా చంకలో పెట్టుకుని చెరువుల దగ్గరికి వెళ్ళి మంచిగా నీళ్ళు తీసుకుని వచ్చి ఇవన్నీ ఇట్లా భుజాన్ని పెట్టుకొని ఇలా మనం వాటర్ తీసుకొచ్చేది, అలాగే నెత్తిని పెట్టుకునేది, ఇవన్నీ కూడా అన్నీ గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు మనం ఇట్లాంటి హుండీల్లో డబ్బులు దాచుకునేవాళ్ళం. మీరైతే దాచుకున్నారో లేదు తెలియదు, కానీ నేనైతే ఇట్లాంటి వాటిలో అమ్మ వాళ్ళు డబ్బులు ఇస్తే, ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు డబ్బులు ఇస్తే అవన్నీ కాయిన్స్ అన్ని ఇట్లాంటి వాటిలో దాచిపెట్టుకునేవాళ్ళం. చాయ్ చటుక్కున తాగరా అబ్బాయి, దెబ్బకి మన చిరంజీవి గారే గుర్తొచ్చారు నాకు. ఎందుకంటే ఆ పాట కూడా పాడింది ఆయనే. ఇలాంటి ఛాయ్ గ్లాస్తోనే ఛాయ్ తాగుతూ ఆ ఛాయ్ మీద ఒక మంచి పాట పాడారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. బిటర్నెస్ మీకు తెలియదు, మీరు కాకరకాయ తింటున్న ఫీలింగ్ రాదు, బట్ దాని పోషకాలన్నీ మీ ఒంట్లోకి వెళ్తాయి. దాన్ని నేను నాన్ వెజ్తో కల్పిస్తాను. మీరు ట్రై చేయాల్సింది అంటే కొంచెం లైక్ అప్సెట్ చేసినట్టే కొంత బిటర్. ఎవరైతే తిన్నారో వాళ్ళ రోజు ఆ ఇష్టం లేదన్న వాళ్ళలోనే ఎక్కువ మంది రిపీటెడ్ కస్టమర్స్ ఆ డిష్కి స్పెసిఫిక్గా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. నిజంగానే దీంట్లో కాకరకాయ వేసారా అండి? నిజంగా వేసారా? ఒకవేళ చేదుని చంపడానికి
స్వీట్ ఏదైనా సమ్ యాడ్ చేసి ఉంటారు వీళ్ళు, అప్పుడు మనకి చేదు తెలియకపోవచ్చు అనుకున్నాను. స్వీట్నెస్ అస్సలు తెలియట్లేదు. ఇప్పుడు నాన్ వెజ్ థాలీ మనం తిన్నప్పుడు దాంట్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? వెజ్ థాలీలో 23 ఐటమ్స్ వస్తుంది. ఓకే అండి, నాన్ వెజ్ థాలీలో 28 ఐటమ్స్. 28 ఐటమ్స్. 28 ఐటమ్స్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మీరు ఎన్ని 28 ఐటమ్స్ అయితే చేశారో, ఈ స్పెషల్స్ ఏమైతే ఉన్నాయో ఇవి మళ్ళీ నెక్స్ట్ డే మారిపోతాయి అంటే కదా. కస్టమర్స్ ఇవాళ వచ్చాడు ఒక కస్టమర్, రేపు కూడా అతను వస్తాడు. అవును. అతను మెను బోర్ కొడతాడు. రాజావారి భోజనం అంటే నిజంగానే రాజాలాగే ఉంది కదండి.